దేవుని రాకడ వరకు కూడా ఎక్కువ సంఘాల్లో ఎవరు ఉంటారంటే వేషధారులు, మరి పాపాన్ని కప్పిపుచ్చుకొని క్రైస్తవులు అని చెప్పుకునే జనమే ఉన్నప్పుడు చాలామంది మరి తమను తామే పొగుడుకుంటూ మాకంటే భక్తులు లేరనుకుంటూ భ్రమలో పడిపోయి సాతాను కూడా ట్రాప్లో పడిపోయి వారితో పాటు వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్తారండి? కరెక్ట్గా చెప్పాలా? నరకానికి. చాలా చర్చిలకి వెళ్తూ ఉంటాను. వాళ్ళు చూడగానే అన్నయ్య బాగున్నారా, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ఈ మధ్యన ప్రార్థన రావట్లేదు ఏంటన్నయ్య అంటారు. అంటే మనం అనుకుంటాం, బాయ్ ఎంతమ్మా, ఎంత భక్తి పొర్రాలమ్మా, ప్రార్థన అడుగుతుందని చెప్పి పొంగిపోతాం. ఉంది అన్నయ్య ప్రార్థన రావట్లేదు ఏంటన్నయ్య అన్న నోరు. రోడ్డు మీదకి వెళ్తే ధర్మాన్ని చూసేస్తాడు. మా చర్చికి వచ్చాడు ఒకసారి, మళ్ళీ చెప్పేస్తాడు మా పాస్టర్ గారితో. పరిస్థితులు ఎందుకు ఇట్లా ఉన్నాయో తెలుసా? అది మీ తప్పు కాదు, ఈ జనరేషనే అట్లా ఉంటుందని దేవుడు చెప్పాడు. చాలా కొద్ది మంది మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎంతమంది వెళ్తారమ్మా అన్నాం అనుకోండి, అందరు చేతులు ఎత్తేస్తారు. అవునా? ఎవరు కాలే భ్రమ. గత 10 రోజుల నుంచి నేను ఏమనుకుంటున్నానంటే, చాలామందికి వాక్యం చెప్పాను, చాలా ప్రయాసపడి దేవుని కొరకు చాలా ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు కూడా ఒక డౌట్ వెంటాడుతుంది నాలో. ఆ డౌట్ ఏంటంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళనా? మీరు అందరూ అనుకుంటారు, లేదండి బాబు మీరు చూస్తుంటే వెళ్ళిపోయేలాగా ఉన్నారండి అనుకుంటారు. అంతేమీ లేదు. ఎవరి హృదయమైనా అది చెడ్డది అని వాక్యం చెప్తా ఉంది. ఆ వాక్యము ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆ వాక్యం మాత్రం గతించిపోదు. ఇప్పుడు ఒక విషయం తెలుసా? ఇప్పుడు నేను ఇంట్రెస్ట్గా వాక్యం చెప్తున్నాను మీరు అనుకుంటారు. నేను చెప్పినప్పుడు ఏంటి మర్మాలు అన్నట్టుగా మీరు చూస్తారు. కానీ ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా మర్మాలు? కనీసం మరమరాల టేస్ట్ అన్నా మీకు గుర్తుంటుందేమో. కానీ ఇంత కష్టపడి చెప్పిన మాటలు అయిపోయిందమ్మా ప్రార్థన, ఆ గేట్ దగ్గర వదిలేసి ఇంటికి వెళ్ళి గంట నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ చూడలేకపోయాను. ఏమైంది అట్నే? ఎవరెవరు చేశారు? ఇది మన జీవితం. ఇది నేను హెచ్చరించడానికి చెప్పలేదు, నీకే తెలిసిపోద్ది. ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు కూడా తెలిసే నువ్వు పాపం చేస్తావు. అదే ఈ జనరేషన్ యొక్క స్పెషల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, వీలుంటే పరలోక రాజ్యానికి వెళ్దాం. ఓకేనా? అవకాశం ఉంటే ఏదో సైడ్ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని. దయగల తండ్రి, నీకు నమ్మించి మోసం చేయడు. చూసావా, నువ్వు పాపం చేసినా సరే ఇప్పుడు నీ కల్లోకి వచ్చాడు. ఆ పాపాలని నిన్నే కొడేసాడు, మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు నువ్వు. మోసం సాతాను చేసే వల ఇది. ఈ వలలో మనం అందరం కూడా చిక్కుకొని సాతానికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం పెదవులతో ఆరాధన మనం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారండి? మా గురించి మీకు ఏమన్నా తెలుసా ఎలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కాదు, దాదాపు నేను అది చదువుతున్నప్పుడు దేవుడు స్వయంగా మాట చెప్పాడు, నులివెచ్చని జీవితం, లూక్వామ్ క్రిస్టియానిటీ ఉంటుంది అని. దేవుడు రాకడకు ముందు సంఘం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే కానీ దేవుడు రాడు. దాదాపు అందరూ కూడా భ్రష్టత్వంతో నింపబడి ఉంటారు. ప్రజలందరూ కూడా క్రైస్తవ సంఘం భ్రష్టత్వం అయిపోద్ది. బయట వాళ్ళు ఎలాగా సంఘం అనం మనం, మొత్తం సంఘం అంతా భ్రష్టత్వంతో నింపబడి ఉంటుంది. దేవుడు రాకడికి ప్రధానమైనటువంటి సూచన ఏదన్నా ఉంటే కనుక, గుర్తు ఏదైనా ఉంటే సంఘాలు భ్రష్టు పట్టిపోతాయి అన్నమాట. సంఘస్థులందరూ కూడా వాళ్ళ హృదయాలను చెరిపేసుకుని కేవలం వాళ్ళ పైకి భక్తి గలవారిగా నటిస్తూ బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళ హృదయాలు దాదాపు శిథిలమైన స్థితిలో ఉంటాయి. ఆధ్యాత్మికత అనేది వాళ్ళు ఒక పార్ట్గా మాత్రమే చేసుకుంటారు తప్ప వారికి జీవితాల్ని ఇవ్వరు. అలాంటి రోజులు వచ్చినప్పుడేట యేసు రాకడా వస్తుందట. ప్రియమైన దేవుని, మీ జీవితాల్ని దాదాపు మీ శరీరాలే భూమి మీద లేకుండా చేసేటువంటి ప్లాన్స్ అతని దగ్గర ఉంది. ప్రాణభయం ఉంటే ఆలకించండి, ప్రాణభయం లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. చెప్తున్నాను కదా, ఎంత కరెక్ట్గా నువ్వు వాక్యం చెప్పినా, ఎంత గద్దించి ఏడ్చి చెప్పినా, 2-3 కంటే ఎక్కువ వినేవాళ్ళు ఇక్కడ లేరు. అయినా ఆశ ఏంటో తెలుసా?
ఏదో రకంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ నాకు ఉన్నది. మీకు ఇంకా రెండో రాకడ గురించి ఎవరికీ తెలియదు. మొన్న ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక గుంపు ఆడుకుంటూ ఉన్నారు, క్రైస్తవుల పిల్లలు జల్దీ 5 ఆడుకుంటున్నారు. ఆ దారంటే పోతూ అన్నాను, ఏమ్మా చక్కగా ఆడుకుంటున్నారు, ప్రార్థన రావచ్చు కదా అన్నాను. మమ్మల్ని ఎవరు పిల్లలేదండి అన్నారు. పిలిస్తే వస్తారమ్మా అంటే నిజంగా నెక్స్ట్ వారం వచ్చారు. మీకు రెండో రాకడ గురించి తెలుసా అమ్మా అన్నాను. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు 6. నాకు రెండో రాకడ గురించి దాదాపు ఆ చిన్న కుర్రాడు చూడండి, ఆ వయసు కానీ తెలుసు. దేవుని స్తోత్రం కనుక నిజంగా రానక్క బేబక్క అని 2 అక్కలు సండే స్కూల్ చెప్తూ నాకు ఆ రెండో రాకడ గురించి చెప్తూ ఉంటే ఆ కాల్ పట్టుకుని అక్క దేవుడు వచ్చేస్తున్నాడు అక్క అనేవాడిని తెలియక. నాకు ఆ చిన్న వయసులోనే తెలుసు. కానీ 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన ఆ పిల్లలకి రెండో రాకడ తెలియదు. ముందు వాళ్ళ అమ్మ నాన్నకి తెలిస్తే వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు అనుకుంటున్నారు, బ్యాక్ బెంచ్ క్రైస్తవులు. ఊరికి ముందు వాళ్ళ అమ్మ బాబాలు అప్పు చెప్పిన వాళ్ళ చర్చలకు వచ్చారు. వాళ్ళకిస్తే కదా వాక్యాన్ని ఇలా చెప్పడానికి. రెండవ రాకడ తెలియని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. స్వయంగా యేసు ప్రభు గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి? నోవహు దినాల్లో ఎలాగైతే పెండ్లికి ఇవ్వబడతారో, ఎలాగైతే విందులు వినోదాలతో ప్రజలు ఉంటారో, అలాగింటి రోజులో నేను వస్తాను. అయితే నోవహు దినాల్లో జల ప్రయాణం వచ్చేంత వరకు కూడా ఆ ప్రజలకు ఎలా తెలియలేదో ఈ ప్రజలకు కూడా నా రాకడ తెలియదు. కానీ ఆయన రావడం వెళ్ళిపోవడం కూడా మొత్తం స్మాష్ అయిపోవడం జరుగుతుంది. ఈరోజు నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? బుద్ధి లేని కన్యక స్టోరీ విన్నారా? జాగ్రత్తగా ఆలకించండి. బుద్ధి లేని కన్యకల్లాగే సంఘం ఉంటుంది. నీ అందం ఉన్నంత వరకు ఎంతమందిని నాశనం చేయాలో అంతమందిని నాశనానికి నీ అందాన్ని ఉపయోగిస్తావు. ముసలికాలం వచ్చినా సరే చూపులు మాత్రం మారవు. ఎందుకంటే సాధ్యమంత వరకు మన మందిని నువ్వు నరకానికి నీతో పాటు తీసుకెళ్లే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. ఎక్కడిచ్చావు దేవుడికి నీ హృదయాన్ని? ఆ హృదయం ఉంటే ఒక్కలా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ నీకెందుకు? ఫాలోవర్స్ ఎవరు కోరుకున్నారో మీకు తెలుసా? నాకు కూడా ఫాలోవర్స్ ఉండాలని ఎవరు కోరుకున్నారో మీకు తెలుసా? ఆకాశంలో సాతాను కోరుకున్నాడు. ఆడికి సేమ్ మీ డాడీకి లేని పోలికలు ఇంకో డాడీని మీరు యాక్సెప్ట్ చేసి ఇదంతా ట్రాప్. నాకు 3K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? నీకెందుకమ్మా ఫాలోవర్స్? నీ భర్త ఫాలో అవ్వాలా తర్వాత? ఓకేనా? అయితే ఎందుకు ఫాలోవర్స్ కోరుకుంటున్నారు? నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాలో రావట్లేదని చాలా గత 10 సంవత్సరాలు బాధపడుతుంటే 6 ఫాలో అవుతున్నారు నన్ను. ఎన్ని వీడియోలు పెట్టినా 6 ఫాలో అవుతున్నారు. సంవత్సరానికి 7 పెరుగుతున్నారు. ఇదేట్రా, గిటార్ కొడుతున్నాను, పాట పాడుతున్నాను, ఫాలోవర్స్ మాత్రం పెరగట్లేదు. ఆ అమ్మ ఎవరో వస్తుంది ఇలాగెలా ఉంటుంది అంతే, మొత్తం లైకులు ఫాలోవర్స్. ఇది ఒక స్టెప్పే. మళ్ళీ ఆ ముసలిదానికి కూడా ఇలా ఉంటుంది ముసలి. ఆ స్టెప్ వేసినందుకే ఫాలోవర్స్. నేను ఇన్ని స్టెప్లు వేస్తున్నాను, ఇన్ని పాటలు పాడితే ఫాలోవర్స్ మాత్రం రావట్లేదు. ఫేస్బుక్లో ఒకరు కూడా మెసేజ్ పెట్టట్లేదు. ఒకరోజు నా ముఖం నేను చూసుకొని కొంచెం గ్లామర్ పెంచలేమో అనుకుని పెంచినా ఫాలోవర్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? నానా, దేవుడు ఏం చెప్పాడు? కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. నువ్వు దేవుణ్ణి వెంబడించాలంటే ముందు ఆ ఫాలోవర్స్ తగ్గాల. ఇప్పుడు అర్థమైంది. ఒరే, నువ్వు నా ఫాలోవర్వి, నేను నిన్ను ఫాలో చేయమనంటే జనాలు ఫాలో అవ్వమని నువ్వు కోరుకుంటున్నాడు రా బాబు. నన్ను జనాలు ఫాలో అయ్యేలా నువ్వు చెయ్యి. దేవుని స్తోత్రం కనుక. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బాబోయ్, రీల్ ఎట్టకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ బాధపడిపోతారంట. జ్వరంతో ఉన్నా సరే ట్యాబ్లెట్ వేసేసుకొని రీల్ చేసేయాలి అర్జెంటుగా. వెనకాల ఫాలోవర్స్ ఇవి కోసం వెయిట్ చేస్తుంటారు. నీకు నువ్వే పొగుడుకుంటున్నావే. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా కళ్ళు ఎలాగ ఉండాలి, నా ముక్కు ఎలా ఉండాలని కన్నారా నిన్ను? గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. జాతకాలకి నువ్వు అందంగా ఎందుకు పుట్టావు నీకు తెలుసా?
అందంగా ఉన్న వాళ్ళు భ్రమలో ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? అందంగా ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకో తెలుసా? అందం అనే దేవుడు ఇస్తే, దేవుడు వాడుకుందామని దేవుడు అందాన్ని ఇస్తే ఇక సొంతంగా వాడేసుకుంటుంటారు. దేవుడికి నాకు అదే బాధ. ఎక్కడికి వెళ్ళినా సరే స్పెషల్గా చూసేవారు అందరూ. చూస్తుంటే ఎంత స్పెషల్గా ఈ దేవుడికి జీవితాన్ని ఇచ్చేస్తే చిన్న వయసులో బాగోదేమో అని ఫీలింగ్. అసలు పుట్టించింది దేనికి? దేవుని మహిమ కొరకు పుట్టిస్తే తన పుట్టించినోడికే తన జీవితాన్ని ఇవ్వడానికి. చిన్న చిన్న అమ్మాయిలు చెప్పే వాక్యాల వల్ల ఎక్కువ మారు మనసు పొందాను నేను. దేవుని స్తోత్రం కలుగాక. చిన్న చిన్న అమ్మాయిలు, నేనే పెద్ద స్పీకర్లా ఫీల్ అయిపోతూ ఉంటే నాకంటే మించిన మర్మాలు ఆడపిల్లల వీడియోలు చూసి నేను మారాను. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడు వాళ్ళకి దర్శనాల్ని పరిశుద్ధాత్మని మెండుగా ఇచ్చాడు. వీళ్ళ మేకప్ని వీళ్ళు పొగుడుకోవడానికే సరిపోద్ది జీవితం. 12 సంవత్సరాల అమ్మాయికి కూడా పాపం ఏంటో తెలియకుండా లేదు. మొన్న ఒక వీడియో చూపించాను. మీరు ఆడవాళ్ళు కాబట్టి చర్చిల్లో చూపించకూడదు కాబట్టి నేను అది చూపించలేను. ఆ అశ్లీల వీడియోలు చూసినటువంటి ఆ చిన్న పిల్లలు ఆడుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అవి ఒక పొలం దగ్గర ఆడపిల్లలే. ఇలా ఉంది వీడియోలు ఎలాగని చెప్పేసి నేనేం బాధపడలేదు. ఎందుకో తెలుసా? దాదాపు భూలోకంలో దాదాపు 99% మంది ఎక్కడికి వెళ్తూ ఉంటారో నరకానికి వెళ్తారు. కాబట్టి అది ప్రవచనం కాబట్టి నేను బాధపడలేదు. అందులో వెళ్ళే వాళ్ళు దేవుళ్ళో ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కూడా నరకానికి వెళ్తున్నారు. చూడు, అదే బాధ. అదే చాలా ఘోరమైన పరిస్థితి. నమ్మాడు చూడు, నమ్మిన వ్యక్తులే, ప్రేమించిన వ్యక్తులే నరకానికి వెళ్ళిపోతున్నారు. చూడండి, అది దేవుడికి చాలా బాధాకరమైన విషయం. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా బాధగానే ఉంటుంది. అయ్యో